హాయ్ ఆల్, మాపల సంబ రైస్ ఇడ్లీ దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీ, హెల్త్కి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను 2 గ్లాస్ మాపలే సంబ బియ్యం తీసుకున్నాను, 1 గ్లాస్ ఉద్దులు, నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ ఇది మెంతులు వేసాను అనమాట. ఉర్దాలు వచ్చి ఇక్కడ నేను చూస్తే ఫుల్ పాలిష్ చేయనటివి తీసుకున్నాను పొట్టుతో సహా. దీన్ని మంచిగా వాష్ చేసి ఒక 8 అవర్స్ వరకు నానపెట్టాను. తర్వాత గ్రైండర్లో వేసేసాను. తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను అన్నీ మిక్స్ చేశాను, లేకపోతే ఉద్దిపప్పు సపరేట్గా బియ్యం సపరేట్గా వేస్తాను అనమాట. ఇది ఒక 2 డేస్కి సరిపోతుంది. ఇంకా కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టేసి కొంచెం వచ్చి అలానే బయట పెట్టేశాను సాల్ట్ పెట్టి. నెక్స్ట్ డేకి మంచిగా ఫర్మెంట్ అయిపోయింది. దీంతో ఇడ్లీ దోశ నెక్స్ట్ వచ్చి పుల్లుంటలు ఇవన్నీ చేసుకోవచ్చు. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇడ్లీ మామూలుగా మనం ఎలా కుక్ చేస్తామో అలానే అనమాట. ఒక 2 మినిట్స్ ఎక్కువ స్టీమ్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ టైం తినేటప్పుడు టేస్ట్ డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ పోన్ అలవాటు అయింది అనుకోండి, మీరు వైట్ రైస్ కంటే రెడ్ రైస్ బ్లాక్ రైస్ ఇవే ఎక్కువ తింటూ ఉంటారనమాట. దీంట్లో ఐరన్ నెక్స్ట్ వచ్చి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, మినరల్స్ చాలా బాగుంటాయి, డైజెషన్ కూడా మంచిది. పిల్లలకి ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి.